సో ప్రజెంట్ ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి. మాస్టర్ బెడ్రూమ్లో సరికి మనం ఏం చేసామంటే కంప్లీట్గా వైట్ థీమ్ తీసుకున్నామండి. వైట్ థీమ్ విత్ హైలైటర్గా ఒకసారికి గ్రే కలర్లో లామినేట్ తీసుకున్నామండి. ఇది కంప్లీట్గా ఇది వచ్చేసరికి మనకు హై గ్లోజీ లామినేషన్ తీసుకున్నామండి. ఇక్కడ హై గ్లోజీ లామినేషన్ విత్ హైలైట్గా ఎస్ఎస్టీ పట్టీస్ తీసుకున్నామండి మనం ఇక్కడ. సో మనకి ఇదేం చేసామంటే హైలైటర్గా 3 బార్డర్స్ ఇచ్చాము ఇక్కడ. తర్వాత ఇక్కడ సింగిల్ బార్డర్ ఒకటి ఇచ్చాము, ఇక్కడ 3 బార్డర్స్ ఇచ్చాము, కొంచెం డీసెంట్ లుక్ ఉండడానికి, కొంచెం డిజైన్ కోసం అనేసి మనం ఇక్కడ. పైన చూస్తే మనకు కంప్లీట్గా లాఫ్ట్ వచ్చిందండి. ఇది కంప్లీట్గా హై గ్లోజీ లామినేషన్ యూజ్ చేసామండి. ఇక్కడ 3 స్లైడింగ్స్ వచ్చాయి మనకి ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఒకసారికి ఇంకొకటి ఏంటంటే మనకు హిడెన్ డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఒకటి ప్లాన్ చేసామండి లోపల సైడ్ ఒకసారి మనం ఇక్కడ. డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఒకసారికి మనము ఒకటి ఏదైనా లాకర్ అనేది ఒకటి ప్లాన్ చేసాము ఇక్కడ. మీరు చూసినట్లయితే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ దీని కింద ఒకసారి మనం ఒకసారి ఇక్కడ స్టోరేజ్ కోసం ఒకసారికి మనకు కంప్లీట్గా మనకు స్టోరేజ్ అనేది ఇచ్చామండి మనం ఇక్కడ. సెల్ఫ్ చూసినట్లయితే మనకు లోపల తర్వాత ఒకసారికి మిడిల్ క్యాబినెట్లో ఒకసారికి మనం ఏం చేసామంటే కంప్లీట్గా స్టోరేజ్ గురించి మనం ప్లాన్ చేసామండి ఇక్కడ. ఇక్కడ ఒకసారి కంప్లీట్గా ఇది ఒకసారికి ఏదైనా హ్యాంగింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేసాము విత్ స్టోరేజ్ విత్ ఎలా అదేవిధంగా స్టోరేజ్ కూడా ఇచ్చామండి మనం ఇక్కడ లోపల చూసినట్టయితే మనకు. ఇది ఒకసారి కంప్లీట్గా ఒకసారి స్టోరేజ్ పెద్ద ఇచ్చాము. ఇక్కడ చిన్న ఏదైనా పెట్టుకోవడానికి గురించి స్టోరేజ్ చిన్న పిల్లల క్లాత్స్ కానీ అట్లా పెట్టుకోవడానికి ఇచ్చాము. పైన ఒకసారి హ్యాంగర్ రాడ్ కూడా ఇచ్చాము అండి. ఒకవేళ ఇది వద్దనుకుంటే ఇది కంప్లీట్గా రిమూవబుల్ సెల్ఫ్స్ అండి. ఇది మొత్తం కూడా మనకు అవసరం లేదనుకుంటే ఈ సెల్ఫ్ మనం తీసేసుకోవచ్చు మనము. తర్వాత ఒకసారికి మనకు థర్డ్ దాంట్లో ఒకసారికి మనం కంప్లీట్గా స్టోరేజ్ ఇచ్చామండి. అదేవిధంగా 2 డ్రాస్ అనేది ప్లాన్ చేసాం మనం ఇక్కడ. ఒక దాంట్లో ఒకసారికి కంప్లీట్గా ఏదైనా స్టోరేజ్ గురించి ఏదైనా ఫైల్స్ కానీ అట్లా పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చామండి. తర్వాత ఒకసారి మనకు దీంట్లో ఒకసారికి కూడా సేమ్ ఫైల్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు సీక్రెట్ లాకర్ అనేది ప్లాన్ చేసామండి ఇక్కడ. మీరు దగ్గరికి అబ్జర్వ్ చేసి చూస్తే ఇక్కడ ఒకసారి సీక్రెట్ లాకర్ అనేది ప్లాన్ చేసామండి. మనకి ఇది ఎక్కడ ఉందనేసి మనకు తెలియదు నార్మల్గా అయితే. సో అదేవిధంగా కింద మొత్తం కూడా కంప్లీట్గా ఒకసారికి స్టోరేజ్ అనేది ప్లాన్ చేసామని మనం ఇక్కడ. ఇది కంప్లీట్గా 3 స్లైడింగ్స్ అని మనకి ఇది కంప్లీట్గా ఒకసారికి 1 mm థిక్నెస్ లామినేట్ అండి మనం యూజ్ చేసింది మొత్తం కూడా. హై గ్లోజీ లామినేట్ విత్ 1 mm థిక్నెస్తో యూజ్ చేసామండి కంప్లీట్గా. విత్ హార్డ్వేర్ వచ్చేసరికి హాఫ్ లైన్ హార్డ్వేర్ అని వాడాము మనం ఈ కంప్లీట్ ఫ్లాట్ మొత్తం కూడా విత్ కంప్లీట్ సాఫ్ట్ క్లోజింగ్. పైన ఒకసారికి మన సీలింగ్ చూసినట్లయితే మనకు సీలింగ్ ఒకసారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకసారికి మనకు రోప్ లైట్ ప్లాన్ చేసామండి మనకి అక్కడ. తర్వాత రోప్ లైట్ విత్ LED లైట్స్ ఇచ్చాము మనము, సీలింగ్ లైట్స్ అండ్ సింపుల్గా ఇచ్చామండి సీలింగ్ అనేది. తర్వాత మధ్యలో ఒకసారి ఫ్యాన్ వస్తుంది అది మనకు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ ఒక సెల్ఫ్ అనేది పెట్టామండి. ఏదైనా ఫ్యూచర్లో క్లయింట్ ఏదైనా టీవీ ఏదైనా పెట్టుకున్నప్పుడు మనకి ఏదైనా రిమోట్స్ కానీ అటువంటి ఏదైనా పెట్టుకోవడానికి కోసం అనేది సింపుల్గా ఇక్కడ ప్లాన్ చేసాం మనం ఇక్కడ.